ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరో నెల రోజులు జైలులో ఉండడం అనివార్యంగా కనిపిస్తోంది. ఈ కేసులో మార్చి 5న కవిత అరెస్ట్ అయ్యారు. తిహార్ జైలులో ఉండగానే సీబీఐ మరోమారు అరెస్ట్ చేసింది. బెయిల్ కోసం ఆమె ప్రయత్నించిన ప్రతిసారి నిరాశ ఎదురవుతోంది. కుమారుడికి పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న అభ్యర్థనను కూడా రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. బెయిల్ కోసం కవిత పెట్టుకున్న పిటిషన్పై మే 27, 28న వాదనలు జరగగా తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. బెయిల్పై తీర్పును కోర్టు రిజర్వ్ చేయడంతో కవిత మరో నెల రోజులు జైలులో ఉండక తప్పని పరిస్థితి నెలకొంది. నేటి నుంచి ఈ నెల 29 వరకు కోర్టుకు వేసవి సెలవులు కావడంతో రిజర్వ్ చేసిన తీర్పు వెలువడే అవకాశం లేదు. కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు నిన్న బెయిల్ పిటిషన్ అంశాన్ని కోర్టులో లేవనెత్తినప్పటికీ కేసు లిస్టు కాలేదని రిజిస్ట్రార్ తెలియజేశారు. అండ్ దీంతో కోర్టు సెలవులు ముగిశాక కానీ బెయిల్పై తీర్పు వెలువడే అవకాశం లేకుండా పోయింది. జూన్ 30 ఆదివారం కావడంతో జూలై మొదటి వారంలోనే కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ఈ నెల 3తో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె కస్టడీని మరోమారు పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కోరే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మహేందర్ రెడ్డి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయితే మార్చి 15 హైదరాబాద్ లో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉంటుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ లో ఉండడం, ఇక నేటి నుంచి 29 వరకు అదే ఈ నెల 29 వరకు వేసవిలో ఉండడం. సో మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఢిల్లీలో తీహార్ జైల్లో ఉన్న కవిత మరో నెల రోజుల పాటు జైల్లో ఉండడం అనివార్యంగా కనిపిస్తుంది. ఈ కేసులో మార్చి 5న కవిత అరెస్ట్ అయ్యారు. తీహార్ జైల్లో ఉండగానే సిబిఐ మరోమారు అరెస్ట్ చేసింది. బెయిల్ కోసం ఆమె ప్రయత్నించిన ప్రతిసారి నిరాశ ఎదురవుతుంది. కుమారుడికి పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థన కూడా రౌస్ అవెన్యూ కోర్టు కూడా తోసిపుచ్చింది. సో బెయిల్ కోసం కవిత పెట్టుకున్న పిటిషన్ పై మే 27, 28 వాదనలు జరిగిన తీరు మనం చూసాం. అయితే కోర్టు మే 27, 28 జరిగిన వాదనలకు కోర్టు అయితే తీర్పును రిజర్వ్ లో వచ్చింది. సో బెయిల్ పై తీర్పును కోర్టు రిజర్వ్ చేయడంతో కవిత మరో నెలల పాటు జైల్లో ఉండగా తప్పని పరిస్థితి అయితే నెలకొన్నట్టు పూర్తిగా స్పష్టమవుతుంది. నేటి నుంచి ఈ నెల 29 వరకు కోర్టుకు వేసవి సెలవు ఉండడంతో రిజర్వ్ చేసిన తీర్పు వెలువడే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదనే వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఇక కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు నిన్న బెయిల్ పిటిషన్ పై అంశాన్ని కోర్టులో లేవనెత్తినప్పటికీ కేసు లిస్టు కాలేదని రిజిస్టర్ తెలియజేశారు. మరి కేసు రిజిస్టర్ కాకపోగా మరి దీనిపైన కోర్టు సెలవు కూడా ముగిశాక కానీ బెయిల్ పై తీర్పు వెలువడే అవకాశం లేకుండా పోయింది. సో జూన్ 30 ఆదివారం కావడంతో జూలై మొదటి వారంలోనే కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ నెల 3తో కవిత జ్యుడిషియల్ కస్టడీ కూడా ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె కస్టడీని మరోమారు పొడిగించాలని దర్యాప్తు సంస్థలు కూడా కోరే అవకాశం ఉంది. కవిత బయటకు వస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తుందని ఇప్పటికే సిబిఐ అలాగే ఈడీ కోర్టుకైతే బెయిల్ రాకుండా తన బెయిల్ అడ్డుకుంటూ మొత్తానికైతే చేసిన పరిస్థితి చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో మరో నెల పాటు కవిత జైల్లో ఉండగా తప్పదు అనేటువంటి వాదనలు అయితే వినిపిస్తూనే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.